టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి తనదైన నటనతో అలరించి స్టార్ హీరోగా కొన్ని దశాబ్దాల పాటు ఇండస్ట్రీని షేక్ చేసి అర్ధాంతరంగా సినిమా ఇండస్ట్రీని అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయిన హీరో ఉదయ్ కిరణ్. ఈ హీరో గురించి ఎంత మాట్లాడుకున్నా ఎంత చెప్పినా తక్కువే అనాలి. ఎలాంటి ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం నటన మీద ఉన్న ఆసక్తితో సినిమా రంగంలోకి అడుగుపెట్టి తన నటనతో కొన్ని లక్షల మంది అభిమానులను సొంతం చేసుకొని ఒక దశలో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఇండస్ట్రీని షేక్ చేశాడు. అలాంటి ఉదయ్ కిరణ్ భౌతికంగా మన మధ్యలో లేకపోయినప్పటికీ అతను నటించిన సినిమాలు ఇప్పటికీ అతన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాము. అలాంటి ఉదయ్ కిరణ్ నటించిన సినిమాల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఇంకొక లవ్ అండ్ రొమాంటిక్ మూవీయే మనసంతా నువ్వే. నిజంగా ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టదు. ఒక మ్యూజికల్ ఎంటర్టైన్మెంట్తో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 25 ఏళ్ళు అయింది. 2001లో వచ్చిన ఈ సినిమా ఇక మళ్ళీ ఇదే సంవత్సరం 2026 ఫిబ్రవరి 14వ తారీఖున మళ్ళీ రిలీజ్ కాబోతోంది. ఇలాంటి నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన విషయాలు ఇంకొకసారి నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతుంది. ఎప్పుడూ పెద్దగా ముందుకు రాని మొట్టమొదటిసారిగా ఉదయ్ కిరణ్ మేనకోడలు తన మేనమామ నటించిన సినిమా గురించి మాట్లాడుకు రావడం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది మరి అలా హీరోగా మనలందరినీ అలరించి చిరస్థాయిగా మనందరి గుండెల్లో నిలిచిపోయిన లవర్ బాయ్ అందరినీ అలరించిన ఉదయ్ కిరణ్ మేనకోడలు ఎవరో, ఆమె ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతాము. ఇక వివరాల్లోకి వెళ్తే ఉదయ్ కిరణ్ ఓ సాధారణ కుటుంబం నుంచి సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు. చిత్రం మొదటి సినిమాలోని తన నటనతో ప్రేక్షకులను అలరించి ఆ తర్వాత నువ్వు నేను, మనసంతా నువ్వే ఇలా చెప్పుకుంటూ పోతే వరుస బ్లాక్ బస్టర్ హిట్స్తో ఇండస్ట్రీని షేక్ చేశాడు. అలాంటి ఉదయ్ కిరణ్ వ్యక్తిగత జీవితాన్ని గమనించినట్లయితే ఇతడికి ఒక అక్కయ్య కూడా ఉంది. ఆమె పేరు శ్రీదేవి. ఈవిడకి పెళ్ళవ్వడం, ఈవిడ భర్త ఒక ప్రభుత్వ ఉద్యోగి. అలాంటి ఈమె ఉదయ్ కిరణ్ ఉన్నంతకాలం హైదరాబాద్లోనే ఉన్నప్పటికీ అతడు పోయిన తర్వాత కుటుంబంతో బెంగళూరుకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఇక ఉదయ్ కిరణ్ అక్క అయిన శ్రీదేవి ప్రసాద్కి 2 పిల్లలు, ఒక కొడుకు కూతురు. కొడుకు పేరు తేజ, కూతురు పేరు మహతి. ఇక మహతి గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఈ అమ్మాయి కాలేజీలో మాస్టర్స్ని కంప్లీట్ చేసింది. పైగా తనకి చిన్నప్పటి నుంచి తన మామయ్య నటించిన సినిమాలు అంటే చాలా ఇష్టమట. తనకి 2 months ఉన్నప్పుడు మనసంతా నువ్వే సినిమా రిలీజ్ అయిందని, మనసంతా నువ్వే సినిమా 100 days ఫంక్షన్కి తనకి కేవలం 4 months వచ్చాయి. తర్వాత పెరుగుతూ ఉన్నప్పటి నుంచి తన మేనమామ అయిన ఉదయ్ కిరణ్తో తనకి మంచి రిలేషన్షిప్ ఉండేదని, తనకి తన మామ అంటే చాలా ఇష్టమని, ఎంతో ప్రొటెక్టివ్గా ఎంతో హెల్ప్ఫుల్గా ఉండేవాడని, ఎప్పుడూ తనని చాలా జాగ్రత్తగా ఎంతో ప్రేమగా చూసుకునేవాడని, తన మామ ఎంత ప్రొటెక్టివ్ అంటే ఎటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదని నన్ను ఏ సోషల్ మీడియా అకౌంట్స్ కూడా క్రియేట్ చేయనివ్వలేదు అంటూ చెప్పుకొచ్చింది. ఎన్నో సందర్భాల్లో తను ఎంతో ప్రొటెక్టివ్గా ఎంతో సపోర్ట్గా ఎంతో ధైర్యం చెప్తూ ఉండేవాడని, ఎప్పుడైనా బాధ కలిగినా లేదా సంతోషం వచ్చినా తన మామ నటించిన సినిమాల్లోని కొన్ని పాటలు వింటూ ఉంటే తన మామ తనతోనే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ప్రతి సందర్భంలో మా మామయ్య ఉంటే ఎంత బాగుండు అని అనుకుంటూ ఉంటాను. మా లైఫ్లో జరిగిన ప్రతి అకేషన్లోనూ తన మామని గుర్తు చేసుకుంటూ ఉంటాను. ఇలా తన మామ నటించిన మనసంతా నువ్వే సినిమాని మొట్టమొదటిసారిగా ఇలా థియేటర్లోకి వెళ్ళి చూడటానికి చాలా సంతోషంగా ఉంది. 25 ఏళ్ల తర్వాత నా కళ నిజమవుతోంది అంటూ ఎమోషనల్ అవుతూ తన మామని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేసిన విషయం నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. అదండి మరి భౌతికంగా మన మధ్యలో లేకపోయినప్పటికీ తనదైన నటనతో మనలందరినీ అలరించిన ఉదయ్ కిరణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో చాలా ఏళ్ల తర్వాత ఉదయ్ కిరణ్ మేనకోడలు గురించి వెలుగులోకి వచ్చిన విషయం నెట్టింట్లో తెగ వైరల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.